పొలాలకు వెళ్ళి పోవాలి. ఇట్లా ఇట్లా కూడా ట్రాక్ ఎక్కాలి. ఇట్లా కూడా ట్రాక్ ఎక్కితే మంచిగా ఉంటుంది. వాటర్ ఫాల్స్ ఇట్లా కాఫీ అవన్నీ ఉంటాయి. వాన లేనప్పుడు వస్తే మంచి తడవచ్చు, మంచిగా బొర్రచ్చు. అలా వాన కూడా ఇవన్నీ వేస్ట్. అసలు ఇది అరకు అంటే నేనే ఇది వైజాగ్ అంటే నేనే నమ్మలేకపోతాను. ఇదంతా క్యాంపెనింగ్ ఏంది. మేఘాల్లో తేలినట్టున్నది మొత్తం. ఒక్కసారి చూడరు మొత్తం క్లైమేట్ మొత్తం మారిపోయింది. అసలు వైజాగ్ అరక ఏం అర్థమవుతలేదు. ఒక్కసారి అటు చూడరు ఇట్లున్నా ఎంత పీస్ఫుల్ ఉన్నా అంటే. నీ పేరు చెప్తా ఈ రైల్వే ట్రాక్ ఉన్న ఆ రైల్వే ట్రాక్ పట్టుకొని ఇలా ఒక 1/2 కిలోమీటర్ పోతే ఏం ఊటీలు ఉన్నట్టు ఉంది. పట్టుకొని పోయి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఎంత తిరగడం కన్నా డైరెక్ట్ రైలు పట్టుకొని పోతే ఒక గదే రైల్వే స్టేషన్ అప్పుడు గదే రైల్వే స్టేషన్ 1/2 కిలోమీటర్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. ఇంత శీర్షిక పట్టుకుని రైల్వే ట్రాక్ వస్తే రైల్వే ట్రాక్ పట్టుకొని ఎవరిని ఆ రోడ్ ఎక్కాలి. మళ్ళీ వాడు జీని అన్నట్టు చిల్లిగాడు మళ్ళీ అక్కడ దాకా అరకులో నీకు వచ్చింది కదా ఎంత వచ్చింది. పారేసి ఇటు నుంచి కొంచెం ముందుకు పోతే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకు ఉంటాయి అరకు డ్రింక్ అని. బాగా నొత్తండా ఏంటో కానీ ఏ ముహూర్తం అరకులో అడుగు పెడతా ఒకటే ముదురు. ఇటు వెళ్ళనితలే అటు పోనితలేదు. పరిస్థితి అట్లున్నది. మనకు ఒక డ్రాప్ చెప్తాడు. ఆటోలు ఎక్కాలి ఏదో ఒకటి.